హల్లెలూయా. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నారండి. ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ గొప్ప కృపా కాపుదల భద్రత తండ్రి తోడుగా ఉంచి నీ నామాన్ని మహిమపరచుకొని సర్వశక్తిమంతుడా గత వారమంతా కాచి కాపాడి ప్రభా నీ కృపలో నిలబెట్టి బలపరిచిన దేవాది దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలు. ఆశ్చర్యకరుడా, నీ కృపతో నింపండి తండ్రి, నీ నామాన్ని ఘనపరచుకొనండి. ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో పరిశుద్ధాత్మ దేవా నీ కృపనుతో నింపి నీ నామ మహిమార్థము ప్రభా నీ సన్నిధిని అనుభవించడానికి మాకు సహాయం దయచేయండి. ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకోదేవా. సర్వశక్తిమంతుడా నీ కృపా కాపుదల దయచేదేవా, కార్యం జరిగించయ్యా. నువ్వే సహాయంను దయచేసి మహిమపరచబడగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగాంశంగా లూకాసు వార్త 23వ అధ్యాయము 33వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయము 33వ వచనం. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడం వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. మరొకసారి చదువుదామండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 33వ వచనం. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడం వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగాంశం యేసయ్య సిలువలో పలికిన 7 మాటలు మనకు ఏమి నేర్పిస్తున్నాయి. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటలు మనకి ఏమి నేర్పిస్తున్నాయి. మనము ఈ యొక్క శ్రమల కాలంలో, ఈ యొక్క శ్రమల దినాలలో, మనము ఈ యొక్క ఈస్టర్ టైంలో ప్రతి ఒక్కరము కూడా ఈ యొక్క 7 మాటలను మనం ధ్యానిస్తూ ఉంటాం. 7 మాటలను మనం ధ్యానిస్తూ ఉంటాం. ఎంతమంది ఎన్ని సంవత్సరాలు ఎంతమంది మనం ధ్యానించినా కూడా మరలా ఆ యొక్క శక్తివంతమైన వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు మరలా మనతో కొత్తగానే ఆ యొక్క 7 మాటల ద్వారా మనతో మాట్లాడతారు. ఆ 7 మాటలు అంటే యేసుక్రీస్తు వారు ఆ యొక్క సిలువలో ఉన్నప్పుడు పలికిన 7 మాటల్ని, చివరి మాటల్ని 7 మాటలు, సిలువలో పలికిన 7 మాటలు అని అంటారు. ఈ యొక్క మాటలు క్షమాపణకు, రక్షణకు, నమ్మకానికి, ఆ యొక్క పరిపూర్ణమైన సమర్పణకు ఒక సూచికగా ఉన్నాయి. ఈ యొక్క మాటల ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి? ఎందుకు దేవుడు కొన్ని నిమిషాల్లో చనిపోతున్నప్పుడు కూడా, శిలువలో మరణిస్తున్నప్పుడు కూడా యేసుక్రీస్తు వారు ఎందుకు ఆ యొక్క మాటలు 7 మాటలు చివరిగా చెప్పారో వాటి యొక్క విలువ మనం గ్రహించాలి. అంతే కదా. ఒక వ్యక్తి, ఈ లోకానుసారంగా ఉన్న ఒక వ్యక్తి, ఒక కుటుంబ సభ్యుడు చివరి క్షణాలలో చనిపోతూ ఉన్నప్పుడు ఈ ఒక్క మాట చెప్పి నాతో చనిపోయారు, ఈ ఒక్క మాటే అని నాతో చనిపోయారు అని అంటాం కదా. అలాగే దేవుడు కూడా, ఆ గొప్ప దేవాది దేవుడు కూడా నీకోసం, నా కోసం ఈ లోకంలో వచ్చి మన యొక్క పాపాలను తన మీద వేసుకొని ఇంకా ఆ యొక్క చనిపోతున్నాడు అన్న సమయంలో ఈ 7 మాటలు దేవుడు, ఆ గొప్ప దేవాది దేవుడు పలికారు. ఆ మాటలకు ఎంత విలువ ఉంటుంది కదా మన జీవితంలో. దేవుడు అదే చెప్తున్నారు. మనము ఆ 7 మాటల నుంచి మనం ఎంతో నేర్చుకోవాలి. ఎంతగానో ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో మనం నేర్చుకొని ఆ విధంగా మనం జీవితాంతం జీవించాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. అసలు ఆ 7 మాటల్లో ఉన్న అర్థం ఏమిటో, 7 మాటల్లో ఉన్న అర్థాన్ని మనం ఒక్కొక్క మాటను మనం ఈరోజు ధ్యానిద్దాం. మొట్టమొదటి మాట మనం చూసినట్లయితే లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. 23:34. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక క్షమించమని చెప్పాను. దేవుడు భూమికి ఆకాశానికి మధ్యలో ఉన్నప్పుడు
ఆ యొక్క మొదటి ముందు ఆదివారం కూడా అందరూ హోసన్నా 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 అని చెప్పిన తర్వాత ఆ వారంలోని శుక్రవారం దేవుణ్ణి సిలువేయండి 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 అని అదే ప్రజలు అనినప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? వీరు ఏం చేస్తున్నారో వీరు తెలియదు, నేను ఎవరో, నేను ఏమిటో, నా శక్తి ఏమిటో, నేను ఎందుకు చనిపోతున్నానో, ఆ యొక్క లేఖనాలు, ఆ యొక్క వాక్యము, నేను ఎందుకు చనిపోతున్నానో వీరెవరికి తెలియదు, వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు అని దేవుడు వారందరినీ చూసి పలికిన మాట. నిజము కదా? నిజము కదా? ఒక క్రైస్తవుడు అంటే మనం ఏమనుకుంటాం? ఒక క్రైస్తవుడు అంటే ఈ లోకమంతా ఏమి చూస్తుందో తెలుసా? క్షమాపణ కలిగిన వ్యక్తులు అన్నట్లుగా ఈ లోకమంతా మనల్ని చూస్తుంది. మనము ఎవరన్నా మనల్ని ద్వేషించినప్పుడు, ఎవరన్నా మనల్ని తిట్టినప్పుడు, ఎవరన్నా మనల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు వెంటనే వారిని ద్వేషించడం, తక్కువ చేసి మాట్లాడడం, దుర్భాషలాడడం చాలా తేలికైన పని. కానీ మనము ఎప్పుడైతే వారు ద్వేషిస్తున్నప్పుడు, మనల్ని మాట్లాడుతున్నప్పుడు, మనతో వ్యంగ్యంగా మాట్లాడుతున్నప్పుడు, చిన్నతనం చేసి తక్కువగా చేసి మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎప్పుడైతే క్షమిస్తున్నావో అంటే అర్థమేమిటో తెలుసా? ఆ క్షమిస్తున్నావు అంటే అది చాలా కష్టమైన పని. కానీ దేవుడు చెప్తున్నారు, చివరిగా 7 మాటల్లో మొట్టమొదటి మాట, కొన్ని నిమిషాల్లో యేసయ్య శిలువ మీద మరణిస్తారు, కానీ క్షమాపణ గురించి చెప్పారంటే నువ్వు నేను ఆ క్షమాపణ అనే గుణాన్ని మన జీవితంలో మనం ఎంతగా కలిగి ఉండాలో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు కదా. నువ్వు ఒక వ్యక్తికి నీకు విరోధం ఉంది, ఒక వ్యక్తి నేను చాలా ద్వేషిస్తున్నాడు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, కానీ నువ్వు ఆ వ్యక్తిని క్షమిస్తున్నావు అంటే ఏంటో తెలుసా? నీకు ఆ వ్యక్తికి మధ్యలో దేవుడు ఉంటున్నారు, నీకు ఆ వ్యక్తికి మధ్యలో దేవుడు ఉంటున్నారు. యేసయ్యా నువ్వే చూసుకోయా, నేను వారిని క్షమించేస్తున్నా, నువ్వే చూసుకోయా. శత్రువులను కూడా ప్రేమించే గుణం క్రైస్తవులకు ఉంటుందని లోకమంతా అనుకుంటుంది. కానీ నీకు నాకు క్రైస్తవులుగా పిలువబడుతున్న మనందరికీ కూడా ఆ క్షమాపణ అనే ఆ యొక్క దేవుడు మాటలోని అర్థాన్ని మనం ప్రతిరోజు జీవితంలో మనం అనుభవిస్తున్నామా? ఆ విధంగా మనం బ్రతుకుతున్నామా? దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. దేవుడు క్షమించండి అయ్యా, వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు, నన్ను ఎందుకు సిలువేయండి సిలువేయండి అన్నారు. ఆ యొక్క పొగిడిన గొంతులే, ఆ యొక్క నన్ను స్తుతించిన గొంతులే ఇప్పుడు మాత్రము ఏం చెప్తున్నారు అంటే సిలువేయండి సిలువేయండి అని చెప్తున్నారు. కాబట్టి వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక క్షమించండి. ఆ క్షమాపణ గుణాన్ని మన జీవితంలో మనం కలిగి ఉండాలని ఆ గొప్ప దేవాది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. రెండవదిగా మనం చూసినట్లయితే లూకాసు సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. లూకాసు సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు వారిని సిలువ వేస్తున్నప్పుడు ఇటొక దొంగ అటొక దొంగ ఉన్నారు. మనకు కుడివైపు ఎవరో ఎడమవైపు ఎవరో మనకు తెలియదు. ఆ యొక్క ఒకవైపు ఉన్న వ్యక్తి, నువ్వు నిజంగా క్రీస్తు అయితే, నువ్వు నిజంగా దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని యేసయ్యను అడుగుతా ఉన్నప్పుడు, ఇటువైపు ఉన్న వ్యక్తి ఎవరో, ఎటు సైడ్ ఉన్న వ్యక్తో తెలియదు, కానీ ఒకవైపు ఉన్న వ్యక్తి అంటున్నారు, మనకి ఈ శిక్ష తగినదే, కానీ ఆయన ఏ పాపం చేయలేదు, మనకి ఈ శిక్ష తగినదే. ఆ యొక్క వ్యక్తి యేసయ్య ఏ పాపం చేయలేదు. అప్పుడు దేవుడి వైపు చూసి, ప్రభువా నువ్వు పరదేశంలోనికి నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయా అని చెప్పినప్పుడు యేసయ్య చెప్పిన రెండవ మాట, భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతున్నప్పుడు దేవుడు చెప్పిన మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు కదా. మనము పరలోకానికి వెళ్ళాలంటే, మనం నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఆ యొక్క మార్గము అనేది ఎవరు మనకు అనుగ్రహిస్తారు అంటే దేవుడు మాత్రమే అనుగ్రహిస్తారని మనం తెలుసుకోవాలని దేవుడు ఈ మాటను చివరి నిమిషంలో, చనిపోయే క్షణంలో రెండవ మాటగా దేవుడు ఈ లోకంలో ఉన్న వారందరి కోసం పలికి ఉన్నారు కదా. యేసయ్య చెప్తారు, నేను వెళ్తున్నాను, నేను మీకోసం పరలోకంలో స్థలమును సిద్ధపరచడం కోసం వెళ్తున్నాను అని శిష్యులందరికీ చెప్తున్నప్పుడు, యోహాను సువార్త 14వ అధ్యాయంలో శిష్యులందరికీ చెప్పి, నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలుసు అని చెప్పినప్పుడు అప్పుడు తోమ మాట్లాడతారు. శిష్యుడైన తోమ అని ఇట్లాగ అడుగుతారు, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలియదు, నువ్వు వెళ్ళే మార్గం మాకెలా తెలుస్తుంది,
నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలియదు, మార్గం మాకు ఎలా తెలుస్తుంది ప్రభా అన్నప్పుడు దేవుడు చెప్తారు, నేనే మార్గమును జీవమును సత్యమును అని చెప్తారు కదా. ఆయన ద్వారా తప్ప ఎవ్వరు కూడా మనం పరలోకానికి మనం చేరలేము. ఈ విషయము ఒకవైపు ఉన్న దొంగకు అర్థమైంది, కానీ ఆ యొక్క భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతుంది ముగ్గురు మాత్రమే కదా. ఇటువైపు ఒక దొంగ, అటువైపు ఒక దొంగ, మధ్యలో యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆ ముగ్గురు మాట్లాడుకుంటున్నప్పుడు ఈ దొంగ, ప్రభా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయా అన్నప్పుడు, యేసయ్య నిశ్చయముగా నువ్వు నాతో కూడా పరదేశంలో ఉన్నావు. ఆ మాటలన్నీ ఆయన దగ్గరుండి వింటున్నాడు ఇంకొక వైపు ఉన్న దొంగ కదా. ఆ మాటలన్నీ వింటున్నా కూడా అయ్యో పరలోకం పొందుకోవాలంటే ఈయన మాత్రమే మార్గమేమో, ఆయన నమ్మాడు, కానీ ఆ యొక్క వ్యక్తి నమ్మాడు, ఇంకొక దొంగ నమ్మాడు, కానీ ఇటువైపు ఉన్న వ్యక్తి ఆ దొంగ మాత్రం నమ్మలేదు, నోరు తెరవలేదు. ఏంటో మాట్లాడుకుంటున్నారులే, మూర్ఖమైపోయింది ఆయన హృదయం. చూస్తూనే ఉన్నాడు. వారు యేసయ్య దొంగ ఇద్దరు కూడా పరలోకం గురించి మాట్లాడుకుంటున్నారు. ఆయనే మార్గము ప్రభా, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటే యేసయ్య అతనికి అనుగ్రహించారు. నిశ్చయముగా నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందని దేవుడు పరలోకానికి ఇచ్చేసిన ఈ వ్యక్తి మాత్రం సైలెంట్ అయిపోయాడు. అసలు మాట్లాడట్లా. ఆ వ్యక్తి గురించి ఏమి మాట్లాడాలో నిజంగా మాట్లాడితే రాసేవారు కదా బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు. ఈ లోకంలో చాలా మంది కూడా దేవుడు మాత్రమే పరలోకాన్ని ఇస్తారు, దేవుడు మాత్రమే మార్గము పరలోకానికి అని తెలిసి కూడా చాలా మంది కూడా మౌనంగా ఉండిపోతున్నారు. దేవుడికి ఇష్టమైనట్లుగా జీవించకుండా, దేవుడికి నమ్మకంగా ఉండకుండా, దేవుడి వైపు తిరగకుండా ఈ లోకంలోని ప్రజలు ఆ దొంగ ఒకవైపు ఉన్న దొంగ ఎలా అయితే చాలా మౌనంగా ఉన్నాడో అదే విధంగా ఏమి చలనం లేకుండా మాకు తెలియదులే చూస్తూనే ఉంటారు. అక్కడ ఎవ్వరు లేరు, వాళ్ళ ముగ్గురు డిస్కషనే జరుగుతుంది. యేసయ్య ఇద్దరు దొంగలు, వాళ్ళు ముగ్గురే మాట్లాడుకుంటున్నారు, కానీ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్న మాటలు ఇతనికి వినిపిస్తున్నాయి స్పష్టంగా, కానీ మౌనంగా ఉండిపోయాడు కదా. మనము కూడా అనేక సార్లు దేవుడు మాత్రమే పరలోకానికి మార్గమని, ఆయనే మార్గము సత్యము జీవమని తెలిసినా కూడా ఈ లోకానుసారమైన మాటలతో, ఈ లోకానుసారమైన అలవాటులతో, ఈ లోకానుసారమైన ఆ యొక్క కోరికలతో నింపబడతాం, ఈ లోకానుసారమైన ఆచారాలతో మనం నింపబడతాం. చాలా మంది మౌనంగా ఉంటున్నారండి. ఆయన వైపు నేనే మార్గాన్ని సత్యాన్ని మనం తెలుసుకోవాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. మూడవ మాటగా మనం చూస్తే యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాలు. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునెను. అక్కడ ఎవ్వరూ లేరు శిష్యులు, కానీ యోహాను ఉన్నారు. యోహానుని చూసి సిలువ మీద ఉన్న యేసయ్య, కొన్ని నిమిషాల్లో నేను చనిపోతాను అని తెలిసిన యేసయ్య, సిలువ మీద ఉన్న యేసయ్య కింద ఉన్న యోహానును తన తల్లిని చూసి, శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి, తల్లిని చూసి ఇదిగో నీ కుమారుడు అని, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని దేవుడు చెప్పారు. ఆ మాట నుంచి మనం ఏం నేర్చుకోవాలో తెలుసా? ఈ లోకంలో మనం ఉన్నప్పుడు దేవుడి తరువాత మన యొక్క బాధ్యతను మనము చాలా జాగ్రత్తగా నిర్వర్తించాలి. మనం దేవుడి స్థానాన్ని దేవుడికి ఇచ్చిన తరువాత మన ఇంటిలో ఒక గృహిణిగా ఉన్నావా, ఒక యజమానుడిగా ఉన్నావా, ఒక కుమార్తెగా, ఒక కుమారుడిగా, ఒక తల్లిగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా నువ్వు ఉన్నావేమో, ఒక భార్యగా నువ్వు ఉన్నావేమో. దేవుడు చెప్తున్న మాట, నీ యొక్క బాధ్యత గృహంలో, నీ యొక్క బాధ్యత పిల్లల ఎడల, నీ యొక్క బాధ్యత కుటుంబం ఎడల నువ్వు నిర్వర్తించాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. చాలా మంది కూడా నా జాబు, నా యొక్క ఉద్యోగం, నా చదువు నాది కానీ తనకున్న బాధ్యతను మర్చిపోతారు. యేసయ్యకి పని అయిపోయింది, చనిపోయే సమయం వచ్చింది. అయ్యో నేను దేవుణ్ణి కదా, నేను వెళ్ళిపోతాను, ఇంక అయిపోయింది. దేవుడు ఒక 100% దేవుడిగా 100% మనుషుడిగా ఈ లోకాల్లో జీవించాడు. ఎలా అంటే యోహాను సువార్త 1:1 ఆ వాక్యము దేవుని వద్ద ఉండను,
వాక్యమే దేవుడి అయి ఉండెను అని మనం చూస్తాం. అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారియే ఈ లోకంలో జీవిస్తా ఉన్నది అని మనం చూస్తాం. అంటే దేవుడు 100% దేవుడు, 100% మనిషి. అటువంటి దేవుడు నా పని అయిపోయింది, దేవుడు ఆవిడని వాడుకున్నాడు అంతే అని కాకుండా ఒక బాధ్యతగా ఈ లోకానికి మన ఎడల, మన కుటుంబం ఎడల మనం ఎంత బాధ్యత కలిగి ఉండాలో దేవుడు చెప్పడం కోసమే ఆ యొక్క సిలువలో ఇంకొన్ని నిమిషాల్లో చనిపోతానన్నప్పుడు కూడా దేవుడు తన యొక్క తల్లి బాధ్యతను దేవుడు మర్చిపోలేదు కదా. మనము కూడా చాలా సార్లు మనం ఎంతోగానో చూస్తాం, కానీ మనం కుటుంబంలో ఉన్న సభ్యుల యొక్క బాధ్యతను మనం తీసుకోవాలి. దేవుడు తరువాత మనల్ని ఆశీర్వదించాడంటే, దేవుడు మనల్ని గొప్పగా నిలబెట్టాడంటే, ఒక ఆర్థికంగా, ఒక ఆరోగ్య విషయంలో ఒక మంచి స్థానంలో ఉంచారంటే నీ కుటుంబ సభ్యుల బాధ్యతను నువ్వు తీసుకోవాలి అని దేవుడు చెప్పడం కోసమే ఈరోజు ఆ యొక్క సిలువలో ఉన్నప్పుడు దేవుడు చెప్పిన మాటను మనకు తెలియచేస్తున్నారు దేవుడు కదా. మనం ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. 4వ మాటగా మనం చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లాబా సబక్తకాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఏమన్నారండి? నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. అప్పటి వరకు దేవుడితో ఉన్న శిష్యులు 3.5 సంవత్సరాలు యేసయ్య ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిన శిష్యులు చల్లా చెదరైపోయారు, ఒక్క యోహాను తప్ప. అంతేకాదు ఆ లోక పాప భారం అంతా కూడా యేసయ్య మీద పడిపోయింది. అక్కడున్న వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. భూమికి ఆకాశానికి దేవుడు వేలాడుతున్నప్పుడు ఆ పాప భారం బట్టి దేవుడు ఆ యొక్క తండ్రితో చెప్తున్న మాట, నా దేవా నన్ను ఏల చెయ్యి విడిచితివి కదా. ఆ పాపము అనేది దేవుడికి నన్ను దూరం చేసింది. ఈ లోక పాపనన్నిటినీ నేను భరిస్తున్నాను, ఆ దేవుడు నన్ను భరించే స్థితిలో నన్ను ఉంచాడు అని ఆ దేవుడు, ప్రభా నన్ను ఏల చెయ్యి విడిచితివి అని కదా. మనము దేవుడు ఈ మాట ద్వారా, 4వ మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న ఏం మాట్లాడుతున్నారో తెలుసా? ఈ లోక పాపము, నువ్వు పాపంతో ఉంటే నువ్వు ఎంతగా చర్చ్కు వెళ్ళినా, ఎంతగా పరిచర్య చేసినా, ఎంతగా దేవుని సన్నిధిలో ఉన్నా, నీ తెలిసిన బంధువులకి, నీ యొక్క స్నేహితులకి, నీ ప్రాంతంలో వారికి నువ్వు ఒక క్రైస్తవుడిగా ఉన్నా, నీలో పాపం ఉందా, అది నిన్ను దేవుడికి దూరంగానే ఉంచుతుంది. అది నీ పాపము దేవుడికి నీకు మధ్యలో ఉంటుంది. కాబట్టి నీ జీవితంలో ఒక సంతృప్తికరమైన ఆశీర్వాదం ఉండదు, ఒక సంతృప్తికరమైన సంతోషం ఉండదు, పరిపూర్ణమైన సంతోషం ఉండదు. ఇంకా ఎప్పుడు 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 అన్న ఆలోచనే నీలో కలుగుతుంది. దేవుడు మనతో చెప్తున్న మాట, నువ్వు దేవుడితో నిలిచి ఉండాలి అంటే నీలో ఉన్న పాపాన్ని దూరం చేసుకోవాలి. ఆయన శిలువలో మరణిస్తున్నప్పుడు ఈ లోక పాప భారం అంతా ఆయన మీద పడినప్పుడు ఈ మాట చెప్పారు, నా దేవా నన్ను ఏల చేయి విడిచితివి కదా. మనము కూడా ఈ లోకంలో నేను ఇంకా 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 క్రైస్తవుడిగా ఉంటూ అనేక సార్లు వాక్యాన్ని వింటూ, వాక్యం ద్వారా హెచ్చరింపబడుతూ, వాక్యం ద్వారా నన్ను నేను సరి చేసుకుండా ఎన్నో సంవత్సరాల నుంచి అదే పాపంతో జీవిస్తూ లోకానికి మాత్రం ఒక వేషధారిలా కనిపిస్తున్నానే అన్న విషయం నీకు తెలుసు. కానీ నువ్వు ఆ పాపాన్ని వదలలేకపోతున్నావు, ఆ పాపాన్ని నుంచి దూరంగా వెళ్ళలేకపోతున్నావు. దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. ఆ పాపం అనేది నీకు దేవుడికి దూరంగా ఉంది. నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావు, కానీ ఆయన సన్నిధిని, ఆయన శక్తిని, ఆయన ఇచ్చే దేవుడి చిత్తంలో ఉన్న ఒక గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నావు. 5వ మాటను మనం చూసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిక గొనుచున్నాను. 7 మాటల్లో ఈ యొక్క మాట మాత్రమే దేవుడు శారీరకంగా తన యొక్క అవసరత గురించి నేను దప్పిక గొనుచున్నాను అని సిలువలో ఉండి ఆయన పలికిన 5వ మాట. ఆ మాటకు నుంచి మనం ఏమి నేర్చుకోవాలో తెలుసా? ఈ లోకంలో నువ్వు నేను శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, కొన్ని పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు, మనం ఈ లోకంలో అనేకమైన శారీరక శ్రమలను, బాధలను, కష్టాలను మనం ఎదుర్కోవాలి అని దేవుడు
దేవుడు చెప్పడానికే నేను ఈ లోకానుసారంగా నేను వెళ్తున్నప్పుడు, శరీరధారిగా నేను ఉన్నప్పుడు నాలో నుంచన్న రక్తము కారుతుంది, నాకు దాహం వేస్తుంది, నా శరీరం అంతా బలహీనమైపోయింది, ఎంతగానో నా వీపంతా ఒక భూమి అంతా దున్నినట్లుగా అంత వేదనతో నా శరీరం ఉంది అని తెలియచేస్తున్నాడు. అంటే దేవుడు దప్పిక కొనుచున్నాను అని చెప్పడం అంటే మనం ఏం నేర్చుకోవాలంటే, ఈ లోకంలో నువ్వు శ్రమల గుండా, కష్టాల గుండా వెళ్తున్నప్పుడు శారీరకంగా కొన్ని పరిస్థితుల గుండా నువ్వు వెళ్ళాలి. ఆ యొక్క అనారోగ్య పరిస్థితి కానీ, ఆ యొక్క ఆర్థిక లేమి కానీ, కొన్ని ఇబ్బందులు గుండా నువ్వు వెళ్ళాల్సి వస్తుంది ఈ లోకానుసారంగా దేవుడిలో ఉన్నా కూడా. కానీ ఆ ఇబ్బందుల్లో, ఆ యొక్క బాధలో, ఆ కన్నీటిలో, ఆ లేమిలో దేవుడే ఆయన యొక్క శక్తినిచ్చి నిన్ను నడిపిస్తాడు అని, ప్రభా నేను దప్పిక గొనుచున్నాను అని దేవుడు చెప్తా ఉన్నారు కదా. మనము ఈ లోకంలో చాలాసార్లు దేవుణ్ణి తెలుసుకోగానే అంతా మన కష్టాలు, బాధలు అన్నీ ఒక మ్యాజిక్ లాగా మాయమైపోవాలి అని అనుకోకూడదు. కానీ మనల్ని దేవుడు కొన్నిసార్లు పరీక్షిస్తారు. మన యొక్క అవిధేయత ద్వారా కొన్నిసార్లు మనం కష్టాలను తెచ్చుకుంటాం. మన యొక్క వాక్యానికి మన యొక్క వెంటనే తీసుకున్న నిర్ణయాల ద్వారా కొన్నిసార్లు మనం మన జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. ఆ కష్టాల గుండా, బాధల గుండా మనం వెళ్తా ఉన్నప్పుడు మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటో తెలుసా? అయ్యో నా యొక్క కష్టాలు, బాధలు వచ్చినప్పుడు దేవుడే సిలువలో ఎంతగానో శరీరానుసారంగా ఎంతగానో బాధను అనుభవించారు. చివరి రక్తపు బొట్టు వరకు ఆయన శరీరం అంతా రక్తము కారిపోయింది, ముళ్ళ కిరీటం పెట్టారు. అవన్నీ మనం జ్ఞాపకం చేసుకొని నాకు ఈ శరీరానుసారమైన ఆ యొక్క లోటు, ఈ బాధ ఆయన వైపు చూస్తూ మనం భరించాలి, మనం ముందుకు వెళ్ళాలి, దేవుళ్ళో అంటగట్టబడాలి అని ఆ దేవాది దేవుడు మనకి తెలియచేయడం కోసమే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు కదా. ఎంత గొప్ప కార్యము కదా. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు శరీరానుసారంగా మనకి ఎన్నో సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. కానీ ఆయన కృప మనల్ని నిలబెడతా ఉంటుంది. 6వ మాటగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సమాప్తమైనది అని చెప్పి దేవుడు అప్పగించారు. సమాప్తమైనది. 6వ మాటగా సమాప్తమైనది. ఇట్ ఈస్ ఫినిష్డ్. సమాప్తమైనది అంటే ఏంటి అంటే, నేను ఈ లోకానికి చనిపోవడం కోసమే వచ్చాను, ఆ పని సమాప్తమైనది. అందుకే దేవుడు అంటారు, ఏమంటారంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకై పరలోకము నుండి దిగి వచ్చి తిని. నేను నా ఇష్టం నెరవేర్చుకోవడానికి, నా ఇష్టానుసారంగా ఈ లోకంలో ఉండడానికి, అద్భుతాలు చేయడానికి రాలేదు. నేను పుట్టినప్పుడే నాకు తెలుసు నేను ఈ లోకం పాపం కోసం నేను చనిపోవాలని. నా ఇష్టం నెరవేర్చుకొనుటకు రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుకొనుటకు నేను ఈ లోకానికి వచ్చి తిని అని దేవుడు చెప్తున్నారు. సమాప్తమైనది అంటే నువ్వు నేను దేవుడు ఈ లోకంలో ఎందుకు ఉంచారు, ఎందుకు బ్రతుకుతున్నాము, ఎందుకు నీకు దేవుడు ఆయుష్నిచ్చారు, ఎందుకు దేవుడు నీకు ఎంత ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చారు, ఆ విషయాన్ని తెలుసుకొని, ఆయన చిత్తాన్ని తెలుసుకొని, ఆ చిత్తాన్ని కోసం మనం ఈ లోకంలో బ్రతకాలని దేవుడు 6వ మాటగా ఆ చిత్తాన్ని తెలుసుకొని మనం ఒకరోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు పరలోకంలో బలా నమ్మకమైన దాసుడా అని ఆయనతో మనం అనిపించుకోవాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. సమాప్తమైనది అంటే దేవుడు ఈ లోకంలో నీకు నాకు ఇచ్చిన పని, ఆయన చిత్తం ఏదై ఉన్నదో, నువ్వు ఒక గృహిణిగా ఉండాలా, ఆ బాధ్యతను నువ్వు నెరవేర్చాలి. నువ్వు ఒక పాస్టర్ గారిగా ఉండాలా, ఒక ఇవాంజలిస్ట్గా ఉండాలా, నువ్వు ఆ బాధ్యతను నెరవేర్చుకోవాలి. నువ్వు ఒక మంచిగా ఒక వ్యాపారవేత్తగా ఉండాలా, ఒక ఇన్స్టిట్యూషన్ రన్ చేయాలా, ఆయన చిత్తం అదైతే ఆ బాధ్యతను, ఆ చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలి అని దేవుడు చెప్తున్నారు. దేవుడే ఈ మాట చెప్పారు కదండి 6:38లో. నేను నా ఇష్టం నెరవేర్చుకొనుటకు రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుకొనుటకే నేను ఈ లోకానికి వచ్చానన్న యేసుక్రీస్తు వారు. మరి మనం ఎందుకు మన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తున్నాం? క్రైస్తవులు అంటే దేవుణ్ణి వెంబడించే
చేసేవారు. అంటే ఆయన ఏది చెప్తే మనం అది చేయాలి, మన ఇష్టం వచ్చినట్లుగా మనం చేయడం కాదు. అదే క్రైస్తత్వం అంటే, అదే దేవుడి యొక్క సమాప్తమైనది. అంటే ఆయన చిత్తం నెరవేర్చడం కోసమే మనం ఈ లోకంలో బ్రతికి ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు, ప్రభా నీ చిత్తాన్ని నేను నెరవేర్చానని చెప్పడానికి ధైర్యం కలిగి ఉండాలండి. ఆ చిత్తాన్ని మనం నెరవేర్చాలి. ఏడవ మాట మనం చూద్దామండి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని చెప్పి ఈలాగు చెప్పి ప్రాణం విడిచెను కదా. నీ చేతికి నా ఆత్మను అంటే అక్కడ పరిపూర్ణమైన నమ్మకం, విధేయత, సమర్పణ కలిగి ఉండడం అనే అర్థం. చాలామంది ఈ లోకంలో చాలామంది దేవుణ్ణి నమ్ముతారు కానీ విధేయత చూపించరు. చాలామంది దేవుని మీద నమ్మకం కలిగి ఉంటారు, సన్నిధికి వస్తారు, వాక్యాన్ని వింటారు, కానీ దేవుడు ఏదన్నా చెప్తారా దానికి విధేయత చూపించరు. ఇక్కడ మనం చూసినట్లయితే 7వ మాటలో మనం నేర్చుకోవాల్సిన విషయం తెలుసా? పరిపూర్ణమైన విధేయత, పరిపూర్ణమైన నమ్మకం, సమర్పణ మనం కలిగి ఉండాలని దేవుడు ఈ యొక్క 7వ మాట మనకి ఈ లోకంలో మనం నేర్చుకోవాలని దేవుడు ఈ మాటను మనకు తెలియచేస్తున్నారు కదా. మనం అనేక మంది ఈ లోకంలో దేవుణ్ణి వెంబడిస్తున్నారు, కానీ కొంతమంది మాత్రమే దేవుడికి విధేయత చూపిస్తున్నారు. అనేక మంది దేవుని వెంబడిస్తున్నారు, కానీ కొంతమంది మాత్రమే దేవుడికి సమర్పించుకుంటున్నారు. నువ్వు ఏది చెప్తే అలా చేస్తానయ్యా, నీ ఇష్టమే నా ఇష్టము ప్రభా అని కొంతమంది మాత్రమే దేవుడికి సమర్పించుకుంటున్నారు కదా. మనము నేను నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను ప్రభా అని చెప్పిన రీతిగా మనము కూడా దేవుడికి పరిపూర్ణమైన నమ్మకం, సమర్పణ, విధేయత కలిగి ఉండాలని మన గొప్ప దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు. కాబట్టి మనము ఆ విధంగా జీవించాలి. అర్థమైంది కదండి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో సిలువలో ఉన్నప్పుడు పలికిన 7 మాటల నుంచి మనం మాటలన్నీ మనం జీవితాన్ని అన్వయించుకుంటామా? ఈ మాటల ద్వారా మనం జీవిస్తామా? మనం ఎక్కడా కూడా ఈ లోకానుసారమైన జీవితాలు మన జీవితాల్లో ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతున, సర్వాధికారి, సర్వశక్తిమంతున తండ్రి, నీ గొప్ప కృపా కాపుదల భద్రత దేవా కార్యం జరిగించండి. నీ శక్తితో, నీ కృపతో మమ్మల్ని నింపండి దేవా. మాతో మాట్లాడిన పరిశుద్ధాత్మ దేవా నీ గొప్ప కృప తండ్రి, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో సర్వశక్తిమంతుడా మాతో మాట్లాడి తండ్రి 7 మాటలు ప్రభా, చివరిగా నువ్వు సిలువలో చనిపోతున్నప్పుడు చివరిగా పలికిన మాటల ద్వారా ప్రభా ఇంత అర్థాన్ని మేము మా జీవితంలో ఈ యొక్క 40 రోజులు మాత్రమే కాదయ్యా, ఈస్టర్ కాలంలోను మాత్రమే కాదు ప్రభా, క్షమాపణను, బాధ్యత కలిగిన జీవితాన్ని, పరలోకానికి నువ్వే మార్గమని నీకు ఇష్టమైనట్లుగా మేము జీవించడానికి, పరిపూర్ణమైన సమర్పణ కలిగి జీవించడానికి అటువంటి ఆత్మీయ స్థితిని మా జీవితాల్లో అనుగ్రహించు దేవా. నీ గొప్ప కృపను అనుగ్రహించు దేవా. నీ సన్నిధిని మా మధ్యలో ఉంచు దేవా. నీకు కోట్లాది వందనాలు. దినము నిన్ను హత్తుకొని జీవించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించు తండ్రి. నువ్వే కార్యం జరిగించు దేవా. నీ నామ మహిమార్థము సహాయమును దయచే పరిశుద్ధాత్మ దేవా. నీ కృపలో నిలబెట్టండి దేవా. నీ నామాన్ని ఘనపరచుకొనండి. సర్వాధికారి కార్యం జరిగించండి. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూసి ఏదైతే ప్రభా నేను ఇలా ఉండాలి అలా ఉండాలని తీర్మానం చేసుకుంటున్నారో ప్రభా నువ్వే సహాయమును దయచేసి వారందరితో ప్రభా ఇంకా నిలబడడానికి, నీతో అంటగట్టబడడానికి సహాయం దయచేసి నీ కృపలో ఉండడానికి అనుగ్రహించండి దేవా. ఆత్మీయ స్థితిని అనుగ్రహించండి. నువ్వే కార్యం జరిగించండి. సర్వశక్తిమంతురా, ఈ వాక్యం ద్వారా నీ నామాన్ని మహిమపరుచుకున్నందుకు వందనాలు. ఈ వాక్యం ద్వారా నీ నామాన్ని మహిమపరుచుకున్నందుకు వందనాలయ్యా. నువ్వే మాతో మాట్లాడినందుకు వందనాలు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూసారు కదా అండి, దేవుడు పలికిన మాటల్లో యొక్క అర్థము మనం ఈ యొక్క సమయమే కాదు, జీవితాంతము మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళే వరకు ఈ మాటల యొక్క అర్థాన్ని మనం ఆ విధంగా మనం బ్రతకాలని దేవుడు ఆశిస్తూ ఉన్నారు. ఈ యొక్క వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క వాక్యాన్ని పరిచయం చేయండి. అంతేకాదు నా గురించి, వాక్యం ఈ యొక్క ప్రోగ్రాం గురించి ప్రార్థన చేయండి. దేవుడు ఆ యొక్క మాటల్లో ఉన్న యొక్క అర్థాన్ని మనం జీవితాంతం అనుభవిస్తూ ఆయనకి ఇష్టమైనట్లుగా బ్రతికే ఆత్మీయ స్థితిని దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.